ఈ నలదమయంతుల కథ శృంగార నైషధంగా ప్రసిద్ధి చెందింది. శృంగార నైషధ కావ్యాన్ని రచించినవాడు శ్రీహర్ష పండితుడు. శ్రీహర్ష పండితుడు కాశ్మీర రాజ ఆస్థానంలో ఉన్నవాడు. అనేక తర్కశాస్త్రాల్ని అధ్యయనం చేసినవాడు, ఆచరించినవాడు. అంతేకాదు చింతామణి మంత్రాన్ని సిద్ధి పొందినవాడు. సిద్ధి పొందడం వేరు, చింతామణి మంత్రాన్ని నేర్చుకోవడం వేరు. సిద్ధి పొందినవాడు శ్రీహర్ష మహాకవి. ఈ శ్రీహర్ష మహాకవి నిత్యం చింతామణి మంత్రాన్ని పఠిస్తూ సిద్ధి పొంది ఆయన రాసిన పుస్తకం ఈ శృంగార నైషధం. నైషధం విద్వద్ ఔషధం అంటారు. అంటే ఏంటి? మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక చెంచా మందు వేసుకుంటాం అంతే. చాలా ఎక్కువగా జ్వరంగా ఉంది కదా అని సీసాడు తాగేం కదా. అలాగే మహాపండితులకు కూడా ఈ నైషధ పుస్తకం కేవలం కొంచెం మాత్రమేట. ఒక రోజుకి 1 పేజీ 2 పేజీలు మాత్రమే చదవాలట. అంతకన్నా ఎక్కువ చదివితే వాళ్ళు జీర్ణించుకోలేరు. అంత కఠినమైన భాషతోటి ఈ నైషధ కావ్యం ఉంటుంది. ఈ నైషధ కావ్యాన్ని నైషధం విద్వత్ ఔషధం అని చెప్పేసి పెద్దలు అసలు దాన్ని పట్టుకోవడానికే కొంచెం భయపడుతూ ఉంటారు. దీని గురించి ఈ శ్రీహర్ష పండితుడి గురించి ఒక చిన్న కథ వ్యాప్తిలో ఉంది. ఏమిటంటే, ఈ శ్రీహర్ష పండితుడు తండ్రి మహాపండితుడు, మేనమావ కూడా మహాపండితుడే. వీళ్ళిద్దరూ ఈ బావమరుదులిద్దరూ ఒకసారి ఏదో చర్చలు చేసుకుంటూ, సాహిత్యపరమైన చర్చలు చేసుకుంటూ ఆ మధ్యలో ఒకసారి ఎందుకో చిన్న పంతానికి వెళ్తారు. వాళ్ళు పంతానికి పోయి వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు గెలిస్తే ఇది, నేను గెలిస్తే ఇది అంటారు. అంటే మనలో ఓడిపోయిన వాళ్ళు ఎవరు అయితే వాళ్ళ పాదుకల్ని తీసుకెళ్ళి రోజు మనం పూజ చేసుకునే సింహాసనంలో పెట్టుకుని పూజించాలి. గెలిచిన వాడి పాదుకలు తీసుకుని వెళ్ళి ఓడిపోయిన వాడు తన సింహాసనంలో పెట్టుకుని రోజు పూజించాలి. ఇది ఒక నియమం. బావమరుదుల మధ్యన వచ్చిన నియమం. చాలా కఠినమైన నియమం. శ్రీహర్షుడి తండ్రి ఓడిపోతాడు ఈ పంతంలో. ఈ సాహిత్య చర్చలో ఓడిపోయినప్పుడు బావమరిది పాదుకల్ని తీసుకొచ్చి తను నిత్యం అనుష్ఠానం చేస్తున్న ఆ పీట మీద పెట్టుకుని దాన్ని రోజు పూజించవలసి వచ్చింది. కడుపులో దుఃఖం ఉండలు కట్టుకుపోయింది ఆయనకి. నా కర్మ ఎంత కర్మ కాకపోతే నేను ఈ పని చేస్తున్నానని కుంగి కుసించిపోయాడు. ఆ రోజు నుంచి అతను చాలా అంతర్లీనంగానే కుసించిపోయాడు. చావు చాలా సమీపించేసింది. ఆ సమయానికి అతని భార్య మామల్లదేవి, ఆవిడ నిండు గర్భిణి, లేకపోతే పసివాడయి ఉండొచ్చు. ఈ శ్రీహర్షుడు చాలా పసివాడయి ఉండొచ్చు. అప్పుడు భార్యని పిలిచి అంటాడు, నేను ఇంత అవమానాన్ని తట్టుకుని నేను బతకడం చాలా కష్టంగా ఉంది. చూస్తూ చూస్తూ ఆత్మహత్య చేసుకోలేను. నాకు చావు సమీపించింది. నువ్వు ఒక పని చెయ్యి. నా కొడుకుని ఎంతటి వాడిని పండితుణ్ణి చేసి ఎప్పటికైనా సరే వాళ్ళ మేనమామని ఓడించేటట్టుగా చూడు. నీకు ఈ చింతామణి మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను నేను అని భార్యకి ఉపదేశిస్తాడు. కానీ నువ్వు ఉపాసన చేసుకోకూడదు సుమా, స్త్రీలు ఎప్పుడు కూడా మంత్రాన్ని ఉపాసించకూడదు అని చెప్పి, నువ్వు మాత్రం నేను నీకు ఉపదేశిస్తున్నాను కాబట్టి అట్టు పెట్టుకో. నీ కొడుక్కి ఉపనయనం చేసి వాడికి ఉపదేశించు. వాడు ఎప్పటికైనా తన మేనమామను ఓడించి ఈ పాదుకల్ని ఈ దీంట్లోంచి తీసి బయట పెడతాడు అని చెప్పేసేసి చాలా దుఃఖంతో చెప్తాడు భార్యకి. ఆ రోజుల్లో భార్యలు అంతే కదా, భర్త దుఃఖాన్ని పాపం చాలా భరిస్తారు వాళ్ళు. ఆవిడ కూడా అలాగేనండి అంటుంది. కానీ ఇక్కడ ఒక నియమం ఉంది సుమా, ఈ చింతామణి మంత్రాన్ని నీ కొడుక్కి నేర్పుతావు కదా, ఆ కొడుకు నేర్పుకునేటప్పుడు దాన్ని ఉపదేశించేటప్పుడు అతను ఉపాసన చేసేటప్పుడు ఒక శవం మీద చెయ్యాలి. మామూలుగా పీట వేసుకుని కూర్చోవడం కాదు,
ఒక శవం మీద చెయ్యాలి అని చెప్పి భార్యకి చెప్తాడు. ఇవి ఎలా సమకూడుతాయన్నది ఆయన చెప్పలేదు, అది భార్యకే వదిలిపెట్టేశాడు. భర్త ఆలోచనని గౌరవించవలసినది ధర్మం భార్యదే. ఆవిడ కూడా నిజంగానే క్రుద్ధురాలవుతుంది. అన్నదమ్ముడు చెప్పులు పట్టుకొచ్చి తన దీంట్లో పెట్టుకోవడానికి, సింహాసనంలో పెట్టుకోవడానికి ఏ స్త్రీ ఒప్పుకుంటుంది? కానీ ఆవిడ కూడా భరిస్తుంది. భరించి ఇలా కొన్నాళ్ళు అయ్యాక కొడుక్కి ఉపనయనం చేస్తుంది. ఉపనయనం చేసి, బాబు ఇలారా, నీకు ఈ మంత్రం ఉపదేశిస్తాను, చింతామణి మంత్రాన్ని ఉపదేశిస్తాను, నువ్వు పొల్లు పోకుండా దీన్ని ఉపాసించు, అలా పదే పదే చెప్తూ ఉంటే నీకు సిద్ధి పొందుతావు నువ్వు అని చెప్తుంది. వాడిని గుండెల మీద కూర్చోబెట్టుకుంటుంది, ఇలా గుండెల మీద కూర్చోబెట్టుకుంటుంది. ఇలారా అని చెప్పేసి వాడికి మంత్రం చెప్తుంది. వాడు చిన్న నోరుతోటి మంత్రం అంటూ ఉంటాడు. ఈ లోపల ఓ గుడ్డ తీసుకుని మొహం మీద కప్పేసుకుంటుంది. కప్పేసుకుని ఆ గుడ్డ వెనకాల ఆవిడ కత్తితోటి తన కంఠం కోసేసుకుంటుంది. కంఠం కోసుకోగానే ఏమవుతుంది? ఆవిడ విగత జీవి అవుతుంది. ఆ విగత జీవి అయిందన్న విషయం ఆ చిన్న బాలుడికి తెలియదు కదా, తల్లి లేదన్న విషయం తెలీదు. ఆ వస్త్రం కింద ఏం జరిగిందో తెలియక ఆ పిల్లాడు అమ్మ చెప్పింది కదా ఉపాసన చెయ్యాలి అని ఆ మంత్రాన్ని, చింతామణి మంత్రాన్ని అలాగా కళ్ళు మూసుకుని అలాగే దాన్ని పదే 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 దాన్ని ఉపసిస్తుంటాడు. అతనికి అది సిద్ధి పొందుతుంది. అలాగా ఆ పరిస్థితుల్లో అతని తర్వాత కొంతకాలానికి మేనమావని తన పాండిత్యంతో ఓడించి అతని పాదుకల్ని ఆ దీంట్లోంచి సింహాసనంలోంచి తీసి, దైవ సింహాసనంలోంచి తీసి బయట పెడతాడు. ఇది చాలా చిన్న కథ కింద మనకు అనిపించిన దీని వెనకాల చింతామణి రహస్యం ఉంది. చింతామణి అనే ఒక ఉపాసనా మంత్రం యొక్క రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని ఈ శ్రీహర్షుడు తెలుసుకున్నాడు. శ్రీహర్షుడు ఏం రాశాడో తర్వాత చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.